ఫస్ట్ ఏమో లైక్ నా ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవ్రీ టైం నాకు ఫోన్ బిల్ $35 or $40 అలా వచ్చేది. బట్ నేను లైన్ చేంజ్ అయిపోయాను. సో వాళ్ళ ప్లాన్ సరిగ్గా చేంజ్ చేయకపోవడం వల్ల నాకు మంత్లీ బిల్లే $450 వచ్చింది. తర్వాత లైక్ నేను AT&T వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నా, ఒక 3-4 టైమ్స్ చేస్తున్నప్పుడల్లా కూడా లైక్ ప్రాపర్ రెస్పాన్స్ లేకుండే. మళ్ళీ ఇంకా ట్రై చేస్తూనే ఉండే, లైక్ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. ఆల్మోస్ట్ 2 weeks ట్రై చేసినాను. తర్వాత మళ్ళీ ఒక లాస్ట్ వీక్ కాల్ చేసి మళ్ళీ మాట్లాడితే దేవుని కృప ద్వారా వాళ్ళు నా ప్లాన్ క్యాన్సిల్ చేసి లైక్ మళ్ళీ నార్మల్ రెగ్యులర్ ప్లాన్లోకి వచ్చింది. నేను ఆ $450 బిల్ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అండ్ ఇంకొకటి, నేను కాలేజ్ లాగిన్స్ అన్నీ నావి డియాక్టివేట్ అయిపోయాయి. నేను అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుంటే అసైన్మెంట్స్ అసలు ఏం సబ్మిట్ అవ్వట్లేదు. నేను మెయిల్స్ పెడుతుంటే కూడా అసలు ఏం వెళ్ళట్లేదు. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి నేను అసలు ఏం సబ్మిట్ చేయలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళు నీ లాగిన్ డీటెయిల్స్ అన్నీ డియాక్టివేట్ అయిపోయినాయి అని అన్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే లైక్ 3 months కాలేజ్ ఉండదు కదా, లైక్ మీరు యూజ్ చేయరు కాబట్టి అలాగ అవుతుంది. అండ్ అందరికి ఏం జరగదు, లైక్ 100sలో లైక్ 2 members అట్లా మొత్తం అయిపోతాయి అని చెప్పినారు. మళ్ళీ స్టార్టింగ్ నేను కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఎలా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశానో సేమ్ మళ్ళీ అలాగే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా లాగిన్స్ కూడా అన్నీ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు లాగిన్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో మీరందరూ నా గురించి ప్రేయర్ చేయండి. ఇంకా